విషయం ఏంటంటే తర్కశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే దిజ్ఞాగుడు అనే వ్యక్తిని పిలుస్తారు. దిజ్ఞాగుడు. ఆచార్య నాగార్జునుడు మొదట సారిగా శ్రేయోరాజ్య భావాన్ని ఇందులో పేర్కొన్నాడు. శ్రేయోరాజ్యం అంటే సంక్షేమ రాజ్యం గురించి పేర్కొన్నటువంటి గ్రంథం ఏదంటే రసరంజని. ఇవన్నీ ఆయన రాసినయే, కాకపోతే రసరంజని అనే గ్రంథంలో దాని గురించి పేర్కొన్నాడు. ఈయనని రెండో తథాగతుడు అంటారు, ఇండియన్ ఐన్స్టీన్ అంటారు, రెండో శాక్యముని అని పిలుస్తారు. ఈయన ఆంధ్రదేశంలో మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే రెడ్డి రాజుల కులగురు ఎవరు అన్నారు. ఆంధ్రదేశంలో కాకతీయ రాజ్యం పతనం అయిపోయిన తర్వాత వచ్చిన రాజవంశాలు రెడ్డి రాజుల వంశం ఒకటి. ఈ రాజవంశానికి కులగురువు ఎవరంటే కుంటు మల్లారెడ్డి అనే వ్యక్తి ఈ రాజవంశానికి కులగురువుగా ఉన్నారు. డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ మన విజయవాడలో ఉన్నటువంటి హర్షిత అకాడమీ ఒక సువర్ణటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. అదేమిటంటే త్వరలో గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోయేటటువంటి అంటే మెయిన్స్ రాయబోయేటటువంటి విద్యార్థులందరికీ ఒక డౌటు ఏంటంటే 2-3 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యాం. కాకపోతే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక పెద్ద డౌటు. రెండోది ఏంటంటే మార్కెట్లో లభించేటటువంటి అనేక సిరీస్ని చదివి ఇది ఇలా ఏ టైప్లో అడగొచ్చు అనేటటువంటిది ఒక ప్రశ్న మీ మనసులో వస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో మన హర్షిత అకాడమీ నా ద్వారా అంటే ఉపేందర్ సార్ ద్వారా ఒక సదవకాశాన్ని విద్యార్థి మిత్రులందరికీ కల్పిస్తుంది. ఏపీ ఎగ్జామ్లో అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో గ్రూప్ 2లో ఖచ్చితంగా విజయం సాధించాలంటే మీరు చేయాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ఏంటంటే ఈ గ్యాప్లో అంటే ఇప్పటికే చాలా పుస్తకాలు చదివి ఉంటారు. ఎంత సబ్జెక్ట్ వచ్చినా కూడా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, దాన్ని ఏ టైప్లో క్వశ్చన్ అడగొచ్చు, ఆ సందర్భానుసారంగా మనం దానికి ఆన్సర్ చేయగలుగుతామా లేవా అనేటటువంటిది ప్రతి ఒక్కరి మనసులో మెదిలేటటువంటి ఆలోచన. వీటన్నిటికీ కూడా చరమగీతం పాడాలంటే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఏంటంటే హర్షిత అకాడమీ వారు మీకు కల్పించినటువంటి ఒక అవకాశం ఏంటంటే నా అనుభవాన్ని అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో హిస్టరీకి సంబంధించి దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నా అనుభవాన్ని ఉపయోగించుకొని 12 క్వశ్చన్ పేపర్లు, ప్రతి క్వశ్చన్ పేపర్లో 75 మార్కులతో ఈ పేపర్ని రూపొందించడం జరిగిందమ్మా. 12 క్వశ్చన్ పేపర్లు అంటే 900 క్వశ్చన్స్ని ఆ క్వశ్చన్ వరకే కాకుండా దాని పూర్వపరాలు ఏ సందర్భంలో ఆ ప్రశ్న వచ్చింది, ఎలా వచ్చింది, మనం దాన్ని మొత్తం ఆ పాఠాన్ని మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా చాలా డెప్త్గా వివరించడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్ పేపర్లు 12 క్వశ్చన్ పేపర్లని 75 ప్రశ్నల లెక్క మొత్తం 900 బిట్లని వీళ్ళు 12 పేపర్లుగా చేయటం జరిగింది. దీనిని మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే న్యూ ఇయర్ సందర్భంగా అసలు దీనికైతే వీళ్ళు వాస్తవంగా పెట్టినటువంటి రేట్ ఎంత అంటే 999 రూపాయలు పెట్టారు. దీన్ని న్యూ ఇయర్ సందర్భంగా కేవలం 299 రూపాయలకు మాత్రమే అందిస్తుంది. ఇందులో ప్రతి అంశాన్ని ఉదాహరణకి ఒక శాతవాహనుల పాఠం ఉందనుకోండి, ఆ శాతవాహనుల పాఠంతో పాటు మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన 2014లో రాష్ట్ర విభజన వరకు ప్రతి టాపిక్ని కూడా ఈ 75 మార్కుల్లో ఉదాహరణకి ఒక పేపర్ ఇప్పుడు 12 ప్రశ్నాపత్రాలు ఉన్నాయి అన్నాం. దీంట్లో ఫస్ట్ ప్రశ్నాపత్రం ఉందనుకోండి, కేవలం శాతవాహనుల గురించే కాదు, ప్రతి ప్రశ్నాపత్రంలో కూడా శాతవాహనుల దగ్గర నుంచి మొదలు పెడితే 2014లో స్టేట్ డివైడ్ అయ్యేంత వరకు అంటే ఆ 75 మార్కుల ప్రశ్నాపత్రంలో అన్ని టాపిక్లు ఉంటాయి. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఈ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక పేపర్ తీసుకొని శాతవాహనుల పాఠం మీద ఒక 100 బిట్లు, తర్వాత ఇక్ష్వాకుల మీద ఒక 100 బిట్లు అట్లా చేసేదానికంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో ప్రతి టాపిక్ ఉండేటట్టుగా సిలబస్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టుగా ఉంటే మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం జరిగింది. ఈ 12 ప్రశ్నాపత్రాలను కనుక ఎవరైతే ఈ సందర్భానుసారంగా ఎగ్జామ్ లోపల దీన్ని బాగా అధ్యయనం చేస్తారో ఆన్లైన్ క్లాసుల్లో ప్రత్యేకంగా ఆన్లైన్ ఎగ్జామ్ రాయటంతో పాటు పేపర్ ఎక్స్ప్లెనేషన్ పొందేటటువంటి అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నేను మాటవిస్తున్నాను. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రశ్నాపత్రాలకు ఇప్పుడు మీకు అవకాశం కల్పిస్తున్నది ఏంటంటే కేవలం 299 రూపాయలకు మాత్రం ఈ ప్రశ్నాపత్రాలు మీకు అందిస్తున్నది. న్యూ ఇయర్ సందర్భంగా వీటిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. విద్యార్థి మిత్రులకు ఒక విన్నపం ఏంటంటే ఇప్పుడు మన హర్షిత అకాడమీ వాళ్ళు కల్పిస్తున్నటువంటి ఆఫర్లు, ఈ
క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మన హర్షిత అకాడమీ యాప్కు సంబంధించింది ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ కుమారగిరి రాజ్యాన్ని రచించింది ఎవరు అన్నాడు. రెడ్డి రాజుల కాలంలో చక్రవర్తులే గ్రంథాలను రాసిన సందర్భాలు అనేక ఉన్నాయి. వాటిలో కాటే వేమారెడ్డి అనే వ్యక్తి కుమారగిరి రాజ్యం అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్ వేమన తండ్రి ఎవరు అన్నాడు. వేమన తండ్రి అంటే వేమన అనే కవి కాదు, వేమారెడ్డి తండ్రి ఎవరు అన్నాడు. వేమన అంటే వేమారెడ్డి, వేమన్ అంటే రచయిత అనుకునేరు, ఓకేనా, లేకపోతే ఆధ్యాత్మిక వ్యక్తి అనుకునేరు. వేమన తండ్రి ఇండైరెక్ట్ అంటే కాంట్రవర్సీ కలిగేటట్టు ఇచ్చాడు. వేమన తండ్రి ఎవరయ్య అంటే కుమారగిరి రెడ్డి, అంటే వేమారెడ్డి తండ్రి కుమారగిరి రెడ్డి, రెడ్డి రాజవంశానికి చెందినవాడు. నెక్స్ట్ క్రింది ఎవరి పద్యశైలిని ఆటవెలిది అంటారు. ఆటవెలిదిలో పద్యాలు మనకి చిన్నప్పుడు స్కూల్లో పద్యభాగం గద్యభాగం అని ఉండేది, శేష పద్యాలు కంద పద్యాలు అని ఉండే కదా. అలాగా ఈ ఆటవెలిది పద్యాలు రచించినటువంటి రచయిత ఎవరంటే వేమన. ఇక తెలుసు కదా వేమన. కుతుబు షాహీలు అనేటటువంటి రాజులు మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు వేమన అనేటటువంటి ఆధ్యాత్మికవేత్త ఆటవెల్దిలో పద్యాలు రాశాడు. మనకి చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవాళ్ళు ఏంటంటే మేడిపండు చూడు మేలిమై ఉండు అని చెప్పి ఇలాంటి పద్యాలు చెప్పారు. అవన్నీ రాసిన వ్యక్తి వేమన, కుతుబు షాహీల కాలానికి చెందిన వ్యక్తి. పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వీళ్ళందరూ అప్పటికి చెందిన వాళ్ళే. బమ్మెర పోతన ఈ క్రింది ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అన్నాడు. అంటే రెండో ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, పెద్దకోమటి వేమారెడ్డి, పై ఎవరు కారు. అంటే బమ్మెర పోతన ఎవరి ఆస్థానంలో ఉండలేదు. ఆయన ఇండిపెండెంట్ రచయిత. తనకు తానే తన రచయితగా ఎవరి ఆస్థానంలో ఉండకుండా స్వతంత్రంగా ఎదిగిన వ్యక్తి బమ్మెర పోతన. బమ్మెర పోతన భాగవతాన్ని రాశాడు. ఈయన శ్రీనాథుడు, రెడ్డి రాజుల ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసినటువంటి శ్రీనాథుడికి బావ అవుతాడు, ఓకేనా. ఆయన భాగవతం రాశాడు. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యంలో లోహ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది అన్నాడు. అంటే వినుకొండ, ఓకేనా. వినుకొండ అన్నాడు ప్రసిద్ధి చెందినటువంటి లోహ పరిశ్రమ కేంద్రం. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంకోటి రేనాటి చోళుల యొక్క, ఓకేనమ్మా, రేనాటి చోళుల యొక్క అధికార భాష ఇది అన్నాడు. రేనాటి చోళుల అధికార భాష తెలుగు. రేనాటి చోళులు అంటే మన నెల్లూరును ఆ రోజుల్లో ప్రత్యేకంగా పాకనాడు అనే పేరుతో పిలుస్తారు. ఆ రేనాటి చోళుల అధికార భాష తెలుగు. తూర్పు చాళుక్యులు ఇచ్చిన స్ఫూర్తితోనే రేనాటి చోళులు కూడా తెలుగు భాషని అభివృద్ధి చేశారు. తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాసిండు. ఆయన ఆ రేనాటి చోళుల ఆస్థానంలోనే ఉన్నాడు, రెండవ మనమసిద్ధి ఆస్థానంలో. రెండు క్రింది వారిలో ఎరికెల్ ముత్తు అనే పేరు కలిగినటువంటి వారు ఎవరు అన్నారు, ఓకేనా. ఎరికెల్ ముత్తు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు ధనుంజయుడు అనేటువంటి ఓకేనా రచయిత ధనుంజయుడు. క్రింది వారిలో ఈ క్రింది వారిలో ఎరికెల్ ముత్తు అనే పేరు కలిగిన వ్యక్తి ధనుంజయుడు అనేటటువంటి చక్రవర్తి, ఓకేనమ్మా. నెక్స్ట్ రెండో హరికేసరి కోరిక మేరకు క్రింద ఎవరు మహాభారతాన్ని కన్నడంలో అనువదించారు అన్నాడు. రెండో హరికేసరి ఆస్థాన పండితుడు ఎవరు అని అంటే పంపకవి. పంపకవి మహాభారతాన్ని ఏ భాషలో రాసిండు, కన్నడంలో రాసిండు, ఓకేగా. ఇది దీనికి సంబంధించిన విషయం. రెండో హరికేసరి కోరిక మేరకు ఎవరు మహాభారతాన్ని కన్నడంలోకి అనువదించారంటే మహాభారతాన్ని సంస్కృతంలో వ్యాసుడు రాస్తే వ్యాసుడు రాసిన మహాభారతాన్ని కన్నడంలో అనువదించమని చెప్పి రెండో హరికేసరి తన ఆస్థాన కవి అయినటువంటి పంపన్ని కోరాడు, ఓకేనా. ఇది